ఏయ్ నిన్నే. ఓ నువ్వా? ఒక్క 5 నిమిషాలు పుస్తకం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. బాత్రూమ్ లో స్నానం చేస్తున్న కోమల్ని ఆ హంతకుడు గొంతుని చంపేసి ఇలా చెత్త పుస్తకాలు చదువుతూ కూర్చో. అక్కడ నేను కనపడితే చాలు వాడు నా వెంట పడుతున్నాడు. వాడా? ఎవడు వాడు? వాడిని చంపేస్తా. నెత్తుటి స్నానం పుస్తకం లాగా వాడిని మర్డర్ చేసేసి ఆ శవాన్ని గోని సంచులో కుక్కేసి. అసలు నిన్ను చూసి ముచ్చట పట్టాం నేను చేసిన తప్పు. నువ్వు ఆఫీసర్ అవుతావని, నిన్ను పెళ్లి చేసుకుందావని నేను పగలు రాత్రి కలలు కంటుంటే నువ్వేమో ఇలా పగటి కలలు కంటూ. ఇవి పగటి కలలా? నాన్ సెన్స్, బంగారపు కలలు. ఏనాటికైనా నేర పరిశోధనలో సిడ్నీ షెల్టర్, షెర్లాక్ హోమ్స్ లాగా ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన తరువాత ఇదిగో మా అయ్యగారింటికి ఒక అమెరికా డాక్టర్ వచ్చున్నాడు. అదేంటో నన్ను చూస్తే చాలు వెంట పడుతున్నాడు. నాకు చచ్చేంత భయంగా ఉంది. నేను చెప్పేది వినిపించుకోవా? అయ్యో, ఒకసారి ఆ పుస్తకమే దుర్గా. కోమల్ని హత్య చేసిన ఆ హంతకుడు సిజరేట్ మర్చిపోయాడు. వెనక్కి తిరిగేటప్పటికి టక్ 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 డోర్ శబ్దం. ఇదిగో చెప్తున్నా, ఈ పుస్తకం చదవడం మానేసి నువ్వు కష్టపడి ఉద్యోగం సంపాదిస్తేనే నీ మొహం చూసేది, నీతో మాట్లాడేది. లేకపోతే నీకు నాకు చెల్లు. అయ్యో దుర్గా దుర్గా దుర్గా, ఉద్యోగానికి పెళ్లికి లింక్ పెట్టావా? అయితే మరి పెళ్లి అయినట్టే. సార్ టెలిగ్రామ్. వస్తాను సార్. ఇదిగో బాబు, ఒక్క నిమిషం. ఇది చదివి విషయం చెప్పు. అమెరికా నుంచి రావాల్సిన అశోక్ అనే కుర్రాడు రేపు వస్తున్నాడు. ఎక్కడేం చేస్తున్నావు? జుట్టు పీక్కుంటున్నానయ్యా. ఏంటా కంగారు? ఎవడు కొట్టిందా? ఇదిగో తమాషా కాదు, కొంపలు అంటుకుంటున్నాయి. మనం రాసిన ఉత్తరం ఆ అమెరికా డాక్టర్కి అందినట్లు లేదు. నేను బయలుదేరి వస్తున్నా అంటూ టెలిగ్రామ్ ఇచ్చాడు. ఇదిగో టెలిగ్రామ్. పంప మునిగింది. ఇప్పుడు ఎలా దేవుడు? ఎంత టైం అయినా దోస్తులు ఎవరూ కనిపించడం లేదు. ఇవాళ సెలవా? ఇవాళ ఏంటండి, ఇక నుంచి రోజు సెలవే. ఇళ్ళలో పిల్లలు డబ్బులు ఎవరు? ఏం తాకట్టు పెట్టింది మీరు డబ్బులు ఎవరు? వాళ్ళు ఎలా వస్తారండి? తుస్కులు అక్కడ తుస్కుటప్ప. అందుచేత మనీ మార్కెట్ బాగా దెబ్బతిని మన వాళ్ళందరూ ఇంటితే రెస్ట్ తీసుకుంటున్నారు. కొంప మునిగిపోతుంది. ఈ పేకాట బిజినెస్ రన్ అవ్వకపోతే నాది వ్యాపారం అవుట్. ఇది అంతా మున్సబ్ గారి కుట్ర కాదు కదా? అయ్యుండొచ్చండి. ప్రభుత్వం సారా నిషేధించింది, నేను పేకాట నిషేధిస్తానంటుండగా మన వాళ్ళు విన్నారంటండి. హీడు ఎవడండి బంద్ చేయడానికి? నాకు గాని హెదురు పడితే నీలా తీసి అడుగుతా. అదిగో మున్సబ్ గారు వస్తారు, ఆయన అడగండి. తొందరగా మురుసుగా వస్తున్నారు. దాచండి, తొందరగా దాచేరా. ఏమయ్యా, వస్తువుల్ని తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇచ్చి మరి ఊళ్ళో పేకాటని ప్రోత్సహిస్తున్నామంట. అరే రామ్ 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 రామ్, ఎవరో గిట్టని వాళ్ళు చెప్పినారు సాబ్. నాది తాకట్ వ్యాపారం మానేసి 9 నెలలు అయింది. కావాలంటే మీది వాళ్ళని అడగండి. అసలు నీకు ఈ వ్యాపారం చేసుకోవడానికి లైసెన్స్ ఉందా? ఓ ఓ ఓ, ఏంటా పిచ్చి కోతలు మధ్యగాని పోయిందా? గేదె గడిబిడి చేస్తాం సాబ్. తాకట్ వ్యాపారం మానేసి గేదెని కొన్నాం పాల వ్యాపారం చేద్దామని. నిజంగానా? శహబాష్. నీలాగే ఊళ్ళో వాళ్ళందరూ బాగుపడాలని నా కోరిక. రేయ్, ఆ గెల ఆయనకి ఇచ్చేయి. టైరో 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 నీ డబ్బు గరకో గరకో. గరువు లేదు గిరువు లేదు. నాకేది ఎక్కడ? ఇదేదే? దాని నర్మసబ్ గారు నాకేదే. అంటే తాకట్టు బాబుతేనా? తాకటి బాబుతే బాబు నా పెళ్ళం గొడవ చేస్తుంది. ఏమయ్యా, నా కాడే అబద్ధం ఆడతావా? రేయ్, ఆ గెలెత్తుకో. లైసెన్స్ లేకుండా తాకట్టు వ్యాపారం చేస్తున్నావని నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను కాదు. టైరో నీది గేదె అక్కడ ఉందయ్యా. సాబ్ సాబ్ సాబ్, టైరో సాబ్ టైరో సాబ్ టైరో సాబ్, ఈ రోజు నుంచి తాకట్టు బంద్. ఈ 300 ఉంచండి. ఏంటది లంచమా? ఆహా, నాకు లంచం ఇస్తావా? లేదు సాబ్ లేదు సాబ్, మీది గెల నేను కొంటున్నాను. ఏం రంగు సాబ్, ఇట్లాంటి రంగు ఈ దేశంలోనే లేదు సాబ్. మా తోటలో పడిన బాయ్. రేయ్, గెలిచేయి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.